హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 8 కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు తప్పకుండా కొన్ని మార్క్స్ని తెచ్చిపెడతాయి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి రింగ్ మెట్రో ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఢిల్లీ అండి. ఈ రింగ్ మెట్రోను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరాన్ని చుట్టూ ఒక సర్క్యులర్ మెట్రో కారిడార్ ఏర్పడుతుందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం అండి. సో గుర్తుంచుకోవాలి, భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రోని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ అండి. ఎవరు ప్రారంభించారు? మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 8 అండి. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్ ఏంటంటే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అండి. ఈ దినోత్సవాన్ని 1977లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం అండి. అలాగే పక్కనున్న ఇమేజెస్ కూడా కొంచెం చూసుకుంటే చూడండి, హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ డే చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన సంవత్సరాలను చూపించామండి. 1908లో న్యూయార్క్ నగరంలో మహిళలు తమ హక్కుల కోసం నిరసన ప్రదర్శన చేశారండి. 1910లో కోపెన్ హ్యాగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో మహిళా దినోత్సవం ప్రతిపాదించబడిందండి. 1911లో మొదటిసారి కొన్ని యూరోప్ దేశాల్లో మహిళా దినోత్సవం జరుపుకున్నారండి. ఫైనల్గా 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ను అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించిందండి. సో ఇది చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంవత్సరాలండి. ఇవి కూడా గుర్తుంచుకుంటే మంచిది, అందుకోసమే చెప్తున్నాం. సో ఒకసారి కీ పాయింట్స్ అన్నీ చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారండి? మార్చ్ 8 అండి. ఓకేనా? ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్ ఏంటండి? రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అండి. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఎప్పుడు గుర్తించిందండి? 1977లో అండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం అండి. అలాగే పక్కనున్న ఇమేజ్ చూపించాం కదండి, 1908లో న్యూయార్క్ నగరంలో మహిళలు తమ హక్కుల కోసం నిరసన ప్రదర్శన చేశారండి ఫస్ట్. తర్వాత 1910లో కోపెన్ హ్యాగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో మహిళా దినోత్సవం ప్రతిపాదించబడిందండి. 1911లో మొదటిసారి కొన్ని యూరోప్ దేశాలు మహిళా దినోత్సవం జరుపుకున్నారండి. 1977లో ఫైనల్గా ఐక్యరాజ్య సమితి మార్చి 8ను అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించిందండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ డి ఇండియా అండి. ఈ టోర్నమెంట్‌కు భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయండి. ఈ విజయంతో భారతదేశం 3 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచిందండి. అలాగే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న జట్టుగా కూడా భారత్ నిలిచిందండి. ఇంకా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్‌ని గెలిచిన మొదటి జట్టుగా కూడా భారత్ నిలిచిందండి. సో గుర్తుంచుకోవాలి. అలాగే పక్క స్లైడ్‌లో దీని స్టాట్స్ కూడా ఉన్నాయండి. హైలైట్స్ చూద్దాం. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ జస్‌ప్రీత్ బుమ్రాకు వచ్చిందండి. 4 ఓవర్‌లో 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడండి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే సంజు శాంసన్‌కి వచ్చిందండి. 321 పరుగులు చేశాడు. సగటు 80.25 ఉందండి. స్ట్రైక్ రేట్ 199.37 ఉందండి. అయితే మోస్ట్ రన్స్ ఎవరు చేశారంటే షహ్జాద్ ఫర్హాన్ అండి, పాకిస్తాన్ ప్లేయర్. మొత్తం 383 పరుగులు చేశాడండి. అలాగే మోస్ట్ వికెట్స్ ఎవరంటే జస్‌ప్రీత్ బుమ్రా అండి. మొత్తం 14 వికెట్లు తీసుకున్నాడండి. అలాగే ఈ టోర్నమెంట్‌లో ఇంకో రికార్డ్ కూడా వచ్చింది. ఫిన్ అలెన్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అండి.
దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్‌లో 33 బంతుల్లో శతకం సాధించాడండి. ఇది ఫాస్టెస్ట్ సెంచరీ అండి వరల్డ్ కప్‌లో. భారత్ $2.34 మిలియన్ అంటే సుమారు 21.5 కోట్ల బహుమతిని పొందిందండి విన్నర్‌గా. అయితే రన్నర్ అప్ నిలిచిన న్యూజిలాండ్ $1.17 మిలియన్ అంటే 10.75 కోట్లు అందుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విద్యార్థుల కోసం సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ అండి. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించడం అండి. ఈ ప్రోగ్రాం పాఠశాల మరియు కళాశాల విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రైవసీ రక్షణ, సైబర్ బుల్లీయింగ్ నివారణ, సోషల్ మీడియా సురక్షిత వినియోగం, యువతల్లో డిజిటల్ అవగాహన వంటి అంశాలపై దృష్టి పెడుతుందండి. గుర్తుంచుకోవాలి. సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ కేరళ అండి. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించడం అండి. ఈ ప్రోగ్రాం పాఠశాల మరియు కళాశాల విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రైవసీ రక్షణ, సైబర్ బుల్లీయింగ్ నివారణ, సోషల్ మీడియా సురక్షిత వినియోగం, యువతలో డిజిటల్ అవగాహన వంటి అంశాలపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఏ ఆటగాడి చేతిలో ఓడిపోయిన లక్ష్య సేన్ రన్నర్-అప్‌గా నిలిచాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లిన్ చున్ యీ అండి. లక్ష్య సేన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాకు చెందిన భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడండి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026 ఫైనల్‌లో ఆయన చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్ యీ చేతిలో ఓడిపోయాడండి. అలాగే మహిళల సింగిల్స్ విభాగం చూసుకుంటే దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్ విజేతగా నిలిచిందండి. ఆమె ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ జియేని ఓడించిందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఏ ఆటగాడి చేతిలో ఓడిపోయిన లక్ష్య సేన్ రన్నర్-అప్‌గా నిలిచాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లిన్ చున్ యీ అండి. ఏ దేశానికి చెందిన వ్యక్తి అండి? చైనీస్ తైపీకి చెందిన వ్యక్తి అండి ఈయన. అయితే లక్ష్య సేన్ ఏ రాష్ట్రం అండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాకి చెందిన భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడండి. మహిళల సింగిల్స్ విభాగంలో అయితే దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్ విజేతగా నిలిచిందండి. ఆమె ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మార్చి 2026లో ఇరాన్ దేశానికి కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోజ్తబా ఖమేనీ అండి. మోజ్తబా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ స్థానాన్ని చేపట్టారండి. అలీ ఖమేనీ 2026 ఫిబ్రవరిలో మరణించారండి. మనం ఆల్రెడీ ముందు కరెంట్ అఫైర్స్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ నియామకం ద్వారా 1979 ఇరానియన్ విప్లవం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు మూడవ సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ అయ్యారండి. ఓకేనా? సో, కీ పాయింట్స్ చూసుకుంటే మార్చి 2026లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోజ్తబా ఖమేనీ అండి. ఈ మోజ్తబా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ స్థానాన్ని చేపట్టారండి. అలీ ఖమేనీ 2026 ఫిబ్రవరిలో మరణించారు కదండీ! మీరు ఆల్రెడీ న్యూస్‌లో చూసారు. మనం కూడా పాత వీడియోస్‌లో చెప్పుకున్నాం. ఈ నియామకం ద్వారా 1979 ఇరానియన్ విప్లవం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు మోజ్తబా ఖమేనీ మూడవ సుప్రీం లీడర్‌గా అయ్యారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ప్రమాదానికి గురైన భారత వాయుసేన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం సాధారణ మిషన్‌లో ఏ రాష్ట్రంలో క్రాష్ అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం అండి. ఈ విమానం సాధారణ శిక్షణ మిషన్‌లో ఉందండి. ఈ విమానం జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ మరియు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్కర్ వీరమరణం పొందారండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ఏదండి? సుఖోయ్ 30 ఎంకేఐ జెట్ ఏ రాష్ట్రంలో సాధారణ మిషన్‌లో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం అండి. ఈ విమానం సాధారణ శిక్షణ మిషన్‌లో ఉందండి. ఈ విమానం ఎక్కడండి? జోర్హాట్ ఎయిర్ బేస్ నుండి టేకాఫ్ అయిందండి. ఈ ప్రమాదంలో
స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ మరియు ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేస్ దుర్కర్ వీరమరణం పొందారండి. నెక్స్ట్ క్వశ్చన్. హురూన్ రిచ్ లిస్ట్ 2026 భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా అగ్రస్థానాన్ని నిలుపుకున్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ముఖేష్ అంబానీ అండి. ముఖేష్ అంబానీ ఆసియాలో కూడా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారండి. $9.8 ట్రిలియన్ ఉన్నారండి. అయితే ప్రపంచ స్థాయిలో అత్యంత సంపన్న వ్యక్తి ఎలాన్ మస్క్ అండి. రెండవ స్థానంలో జెఫ్ బోజెస్ ఉన్నారండి $300 బిలియన్. మూడవ స్థానంలో లారీ పేజ్ ఉన్నారండి $271 బిలియన్ అండి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హురూన్ రిచ్ లిస్ట్ 2026లో భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా అగ్రస్థానాన్ని నిలుపుకున్నది ఎవరు అంటే ముఖేష్ అంబానీ వస్తారండి. ఓవరాల్గా వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయితే మాత్రం ఎలాన్ మస్క్ అండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సెకండ్ జెఫ్ బోజెస్, థర్డ్ లారీ పేజ్ ఉన్నారండి. అలాగే మన టాప్ 10 బిలియనర్స్ ఫ్రమ్ ఇండియా చూసుకుంటే చూడండి, ఆ లిస్ట్ ప్రకారం 17వ స్థానం అండి ఓవరాల్గా ముఖేష్ అంబానీ 9.8 లక్షల కోట్లతో ఉన్నారు. మన ఇండియాలో అయితే మొదటి స్థానం అండి. రెండవ స్థానం మన ఇండియాలో అయితే గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ ఉందండి. చూసుకోండి 7.5 లక్షల కోట్లు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హురూన్ రిచ్ లిస్ట్ 2026లో భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తి అగ్రస్థానాన్ని నిలుపుకున్నది ఎవరంటే ముఖేష్ అంబానీ వస్తారండి. ఆయన ఆసియాలో కూడా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే ప్రపంచ స్థాయిలో అత్యంత సంపన్న వ్యక్తి అని అడిగితే మాత్రం ఎలాన్ మస్క్ వస్తారండి. రెండవ స్థానంలో జెఫ్ బోజెస్, మూడవ స్థానంలో లారీ పేజ్ ఉంటారండి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఇండియాలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరు ఆ లిస్ట్ నుంచి అంటే ముఖేష్ అంబానీ అండి. ఓవరాల్గా అయితే అతను 17వ ర్యాంక్లో ఉన్నారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 95 సంవత్సరాల వయసులో మరణించిన కేజీ జార్జ్ ఏ శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీర్ చక్ర అండి. వీర్ చక్ర భారతదేశంలో 3వ అత్యున్నత యుద్ధకాల గ్యాలంటరీ అవార్డు అండి. ఈ అవార్డు యుద్ధ సమయంలో అసాధారణ ధైర్య సాహసాలకు ప్రదానం చేయబడుతుంది. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కేజీ జార్జ్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో లైన్ మ్యాన్గా సేవలందించారండి. సో గుర్తుంచుకోవాలి. ఇటీవల ఎంతండి 95 సంవత్సరాల వయసులో మరణించిన కేజీ జార్జ్ ఏ శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీర్ చక్ర అండి. వీర్ చక్ర అనేది భారతదేశంలో 3వ అత్యున్నత యుద్ధకాల గ్యాలంటరీ అవార్డు అండి. ఈ అవార్డు యుద్ధ సమయంలో అసాధారణ ధైర్య సాహసాలకు ప్రదానం చేయబడుతుంది. 1965 ఎవరికండి భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కేజీ జార్జ్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లైన్ మ్యాన్గా సేవలందించారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ఎన్నికల్లో ప్రాక్సీ సర్పంచ్ విధానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం పేరేమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అండి. ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించబడింది. ఈ ప్రచారం 2026 మార్చి 18 వరకు కొనసాగుతుందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రాక్సీ నాయకత్వాన్ని నివారించడం అండి. అంటే ఎన్నికైన మహిళా సర్పంచ్ స్థానంలో ఇతరుల అధికారాన్ని వినియోగించడం నివారించడం అండి. చాలా గ్రామాల్లో మహిళలు సర్పంచులుగా ఎన్నికవుతారు. కానీ ఆచరణలో మాత్రం వాళ్ళ భర్తలు లేదా మగ కుటుంబ సభ్యులు అధికార నిర్ణయాలు నియంత్రిస్తారండి. దానిని నివారించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా, స్థానిక సంస్థల్లో ప్రాక్సీ సర్పంచ్ విధానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం ఏ ప్రచారాన్ని ప్రారంభించింది అంటే పేరేంటండి సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అండి. ఎప్పుడు ప్రారంభమైందంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించబడిందండి. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే మార్చి 18 వరకు కొనసాగుతుందండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రాక్సీ నాయకత్వాన్ని నివారించడం అండి. అంటే ఎన్నికైన మహిళా సర్పంచ్ స్థానంలో ఇతరుల అధికారాన్ని వినియోగించడం నివారించడం అండి. మనం చాలా గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. ఒకవేళ రిజర్వేషన్ కింద మహిళా సర్పంచ్కి సీటు ఖరారైన ఆచరణలో మాత్రం వారి భర్తలు లేదా ఇతర మగ కుటుంబ సభ్యుల అధికార నిర్ణయాలను నియంత్రిస్తారండి. దాన్ని నివారించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రష్మిక మందన ఇటీవల ఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అండి. రష్మిక మందన ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటనకి ఈ అవార్డు గెలుచుకుందండి. ఈ అవార్డు తెలుగు సినిమాల్లో ఉత్తమ ప్రతిభను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందండి. అలాగే
సైమా అవార్డ్స్ 2025లో రష్మిక మందన 'పుష్ప 2' సినిమాలోని శ్రీవల్లి పాత్రకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకుందండి. ఇది గూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? అలాగే ఒకసారి ఈ 'గద్దర్' అవార్డ్స్ గురించి కొంచెం ఓవర్‌వ్యూ చూసుకుంటే, బెస్ట్ యాక్టర్ నాగ చైతన్యకొచ్చిందండి 'తండేల్' మూవీకి. ఉత్తమ చిత్రం అయితే 'రాజు వెడ్స్ రాంబాయి' అండి. బెస్ట్ డైరెక్టర్ అయితే 'శైలు' అండి 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకి. అలాగే లెజెండరీ హానర్స్ లిస్ట్ చూసుకుంటే 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్' చిరంజీవికండి. 'ఏఎన్ఆర్ అవార్డ్' జయసుధ గారికి. 'పైడి జయరాజ్ అవార్డ్' కమల్ హాసన్ గారికి. 'నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్' అశ్విని దత్‌కి వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఏ ఆటగాడి చేతిలో ఓడిపోయిన లక్ష్య సేన్ రన్నర్ అప్‌గా నిలిచాడు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.